రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత ప్రభుత్వం రైతు సంబరాలు జరుపుతూ ఉంది. ఒకసారి మనతో పాటు రైతులు ఉన్నారు, ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చిర్రే? మేము సంస్థ నారాయణపూర్ మండల్ మునుగోడు నియోజకవర్గం. అంటే రైతు భరోసా రైతు భరోసా అనేది అసలు నారాయణపురంలో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసా పడ్డది. అదేవిధంగా మొత్తం భారతదేశంలో నంబర్ 1గా ఈరోజు భారతదేశం మొత్తంలో 9,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం వితిన్ ది డేస్ 9 రోజుల్లో ఇలా 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందంటే ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ 99% పడ్డది. అవకతవకలు జరిగినాయని కొంత పుకార్లు చెప్తున్నారు. అది వాళ్ళ బ్యాంకులలో పొరపాటు, రకరకాల పొరపాట్లు ఉన్నాయి. కానీ 99% 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా కూడా వచ్చే రోజుల్లో వ్యవసాయం పండుగ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రైతు బంధు వల్ల, రైతు భరోసా వల్ల ఈరోజు రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని పంచుకోవడానికే ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండదండలు, రైతాంగానికి అండదండలు ఉన్న ప్రభుత్వం ఏది ఉందంటే అది ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వాలు లేవు. అంతకుముందు కూడా గత ప్రభుత్వము వేసిందే కానీ టైంకి వేయలే. ఇప్పుడు వర్షాలు పడ్డ ఇది కరెక్ట్ టైము. ఇప్పుడు ఇస్తే ఫర్టిలైజర్లు తెచ్చుకోవడానికి, ఇత్తనాలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ గత ప్రభుత్వం చాలా రోజుల తర్వాత వేసింది. అది ఉపయోగం ఉండేదా? అది ఉపయోగం అనేది కాదు, ఇక వస్తాయి కదా అన్న భావన తప్ప ఈరోజు ఇత్తనాలకు సరిపడే ఇత్తనాలు వేసుకోవడానికి వేసినటువంటి పైసలు రైతు భరోసా అయితే ఉందో ఇత్తనం పొడవడానికి ఇచ్చింది. అంతకుముందు కాలబెట్టుకోవడానికి ఇచ్చింది తప్ప ఎండబెట్టుకోవడానికే తప్ప ఈరోజు ఇత్తనం మొలిసిందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇలా సరియైన టైంలో సరియైన విత్తనం వేసింది, సరియైన రుణమాఫీ చేసింది. అదేవిధంగా రైతు భరోసా కూడా వేసింది. దాన్ని మేము సంతోషిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎల్లకాలం కనీసం 30 ఏళ్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సింది, వస్తుంది, చూపిస్తాం. అది ఈరోజు రైతు నేస్తం కార్యక్రమంతో రైతు భరోసా సంబరాలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి మేము రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, రైతులము అనేక ఇబ్బందులు పడ్డాం. ఒక విత్తనాలు సరైన టైంలో రాలేకపోయేది, ధరలు అధికంగా పెరిగినాయి, సబ్సిడీలు ఎత్తేసినారు. ఆ తర్వాత అనేక రకాలుగా సాగునీటి వనరులు కూడా లేకపోయినాయి మాకు. అలాంటి సందర్భాల నుంచి ఈరోజు ఇన్ టైంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఈరోజు రైతు భరోసా పథకాన్ని ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడానికి ఈరోజు కృషి చేస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి ఈరోజు నిర్వహించిన సంబరాలలో భాగంగా మద్దతు తెలపడానికి మేము మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు హైదరాబాద్కు రాజధానికి వచ్చి మేము వారికి సంఘీభావం మద్దతు తెలిపడం చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు చూస్తే వరేస్తే ఉరి అనే సందర్భం ఉన్నది. మరి ఆ రోజు వడ్లు అమ్మకూడదు అని చెప్పేసి డీలర్ షాపుల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక కేసీఆర్ ప్రభుత్వ గత పాలనే. మరి అందుకు భిన్నంగా ఈరోజు రైతు సబ్సిడీలు ఇచ్చుకుంటూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి తీస్తూ ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తున్నటువంటి రేవంత్ గారికి, అదేవిధంగా వారి మంత్రివర్గానికి కూడా ఈ తెలంగాణ ప్రజల రైతాంగం తరఫున వారికి ప్రత్యేక అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఏదైతే దేశ స్వతంత్రం అనంతరం కూడా ఈ దేశంలో కనీసం గంజినీళ్ళు దొరకలేటువంటి పరిస్థితులలో ఈ వ్యవసాయ రంగం ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఎలాంటి ప్రణాళికలు చేయాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారి పరిపాలనలో 70 ఏళ్ల పరిపాలనలో అనేక హరిత విప్లవం చేసో పాడి పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మత్స్య కార్యక్రమ అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అన్ని రంగాల వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అనేక కోట్ల రూపాయలు వెచ్చించి బలోపేతం చేసి ఈ దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా నిలదొక్కుంది వ్యవసాయ రంగం. అంటే ఈ దేశం ఏదైనా ఉందే కాంగ్రెస్ పరిపాలన ప్రణాళికలే తప్ప మరొకటి కాదు. ఏనాటికైనా ఈ పేద ప్రజలకు అండదండగా అంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా దేవుడిలాగా భావించినారు. వారిని మరిపించే విధంగా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఏది ఏమైనప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డికే ఉంటాం. ఈ మోసపూరిత కేసీఆర్ లాంటి ప్రభుత్వాలకు మేము ఎప్పుడు కూడా మద్దతు తెలుపమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్తే అమ్మా. పైసలు పడ్డాయి సార్, పడ్డాయి. కానీ ఎప్పుడు రేవంత్ రెడ్డిని మర్చేది ఏం కాదు. రాజశేఖర రెడ్డితోటి మాట్లాడిన చేవెళ్ళేలా ఈరోజు రేవంత్ రెడ్డితో మాట్లాడదామంటే టైం లేదు, ఆనొచ్చి తట్టుందని మా వాళ్ళంతా ఇల్లు వస్తుర్రు. నాకు ఉన్నది
2 ఎకరాలు 2 ఎకరాలు అయితే ఆ కొడుకుకు 30 గుంటలు, ఈ కొడుకు 30 గుంటలు నేనే అర్ధ ఎకరం ఉంచుకున్నా. నా కొడుకులకు పడ్డాయి, నాకు పడ్డాయి. పడ్డదానికి ఆశింగి పెడితే వర్షేనంతా పోయింది, చచ్చిపోయింది, పంట వండలేదు. ఏం బాధపడతలేను. వేసిండు 3 వేలు వేసిండు. కానీ ఒకటి సాయం చేయాలి నాకు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో నమస్కారం. నాకు మాత్రం పాడి పశువులు 2 ఆవులైనా సరే బర్రెలైనా సరే ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్పి. విజయ డైరీ వాళ్ళు ఇస్తలేరా అమ్మ? ఎవరు విజయ డైరీ వాళ్ళు ఇస్తారు కదా. ఇక ఎవరిని అడగలేను. నేను ఈరోజు ఆడ వచ్చిన మీటింగ్కి ఇక్కడికి వచ్చిన. నేను రైతునే అయ్యా, నేను రైతునే. నేను ఇవాళ అందుకనే ఇటువంటి మీటింగు 30 ఏళ్ళ కింద 30 ఏళ్ల సంది రాజకీయం కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన ఏ ఫలితం జరగలేదు. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది. నా కాళ్ళు కూడా వరకు ఉంటే ఎంత బాధలు వచ్చినా చాలా సంతోషం అనిపించింది. నమస్తే. చెప్పండి అమ్మా, ఏమంటావు? సంతోషమా? మాకు రైతు భరోసా పడ్డది, మాకు అంత సంతోషం బాగుంది. కానీ మాకు రాజశేఖర్ ఉన్నప్పుడు ఇందిరా ఇండ్లు ఇచ్చిర్రు. అప్పటి సంది ఈ 10 ఏండ్లు ఈ కేసీఆర్ పదాలను వేరింది కానీ ఒక్కరికి ఇల్లు రాలే. ఇప్పుడు ఇండ్లు ఇస్తుర్రు. ఇప్పుడు బాగా సంతోషం ఉంది కానీ ఒక్కటి ప్రభుత్వం 4 రోజులు ఉండాలి. ఈ ప్రభుత్వం ఇట్నే ఉండాలి. ఇందిరా ఇండ్ల కానించి ఇప్పుడు మళ్ళీ ఇందిరా ఇండ్లే వచ్చినాయి. అప్పుడు ఇందిరా ఇండ్లే వచ్చినాయి, ఇప్పుడు ఇందిరా ఇండ్లే వస్తున్నాయి. ఇండ్లు వచ్చినాయి, బాగుంది, సంతోషం. కానీ ఒకటి లేకనే బేస్మెంట్లు కట్టుకొని ఉన్నారు. కట్టుకొని ఉన్నాక వాళ్ళకు బేస్మెంట్ ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇవ్వమని రాసింది, ఫోటో దింపుకొని కొట్టేస్తారు. సారు నమస్కారం. బేస్మెంట్ లేకనే ఆగిపోయింది ఆ ఇల్లు. పైసలు లేకనే ఇండ్లు ఆగిపోయినాయి. ఆ బేస్మెంట్ ఉన్న వాళ్ళకి దయచేసి ఇండ్లు ఇస్తే నమస్కారం. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. చెప్పండి అమ్మ, మీరేం పడ్డాయి పైసలు? పడ్డాయి సార్. సంతోషమా? ఎన్ని ఎకరాలు ఉంటాయి? 2 ఎకరాలు 2 ఎకరాలు పడ్డాయా? 2 ఎకరాలు పడ్డాయి. ఇంకేం లేదు మాకు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మంచిగా అట్నే ఉండమని చెప్పి అన్నీ వేయమని చెప్తాం. అంతే, మంచిగానే ఉంటాను. అంటే పైసలు ఉన్నా కానీ మీకు వేసిడు పైసలు మరి? లేకున్నా వేసిడు మంచోడే. కాడంటలేదు, మంచోడు. ఎప్పటికైనా ఉండాలి. మరి పూల కొడతా అంటారు మరి అవతల ప్రజలు. అంటే ఇక అది అనగానే పోదుగా. బునాది పట్టుకొని ఉన్నది ఎప్పటికుంటే ఉంటుంది. పోవాలి అనుకున్నది ఎప్పుడు పోతుంది. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికే కాదు. మా నాయనల కాడ నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇందిరమ్మ పరిపాలన నుంచి కూడా మాదే అదే, ఇప్పుడు కూడా అదే. ఇంకా దాన్ని ఎప్పుడు విమర్శించేది లేదు. పడ్డాయి పైసలు? పడ్డాయా? నేను అడుగుతా. పడ్డాయి ఎంత పడ్డాయి? మాకు 8 ఎకరాలకు పడ్డది. మంచిగా పడ్డాయి మాకు రైతు బంధు అయితే పడ్డది. పడేయు అని చెప్పేసి వీళ్ళు అందరూ అనే కదా మరి. ఎవరు? అందరూ ప్రతిపక్షాలు అనే కదా పడే వీళ్ళు వేయరు. పడ్డాయి సార్ అయితే సంతోషమా? సంతోషం సార్. పడ్డాయి. టైం పడ్డాయి. పడితే గత ప్రభుత్వం కూడా వేసింది కానీ టైం పడ్డాయి. అప్పుడు పడ్డాయి అనుకూలంగా పడ్డాయి. ఇప్పుడు అందరు మీ సంతోషం చూస్తుంటే ఏర్పడుతుంది. ఏమంటే మంచిగా ఇప్పుడు రైతు బంధు మంచిగా పడ్డాయి, టైంకి వచ్చినాయి. చాలా సంతోషం ఇప్పుడు రేవంత్ అన్న. అంతే, ఉండాలమ్మా 4 రోజులు ఉండాలి. ఇంకోసారి కూడా ఆయన రావాలి. రైతులకు అనుకూలంగా ఉంది. టన్ 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 అని మంత్రులు ఎట్లా ఏ విధంగా అన్నారో టన్ టన్ పడ్డాయి. రఫా పడ్డాయి. రప్ప పడ్డాయి. దీంట్లో ఎటువంటి వ్యత్యాసం లేదు ఎక్కడ. మాకు అనుకూలంగా పైసలు పడ్డాయి. నాకు 3 ఎకరాలు ఉంది, సంతోషంతో పడ్డాయి. నేను వరి పండించిన 24 గంటల లోపల 24 గంటలు అన్నారు కానీ 42 గంటల లోపలనే మా వడ్ల పైసలు కూడా పడ్డాయి. అందుకు మేము రేవంత్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి, ఇక్కడ లైట్లు కనిపిస్తున్నాయి సెక్రటరియట్ లోపల ఎక్కడైనా కానీ. మన లోపలికి మేము వెళ్ళినామంటే దానికి కారణం ఎవరు? మా రేవంత్ అన్న. రేవంత్ అన్న ఉన్నందుకే ఈరోజు రైతులు మేము అందరం సెక్రటరియట్ గేట్ దాకగలిగినాం. గతంలో మేము ఎక్కడ రానియలేరు మమ్మల్ని ఎవరు కూడా ఇక్కడికి. రైతులు అంటే ఒక తీవ్రవాదులు, ఒక ఉన్మాదులు ఆ రకంగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఊర్లలో చాలా వ్యతిరేకత ఉన్నాయి రైతుల పైన. ఇప్పుడు అంతా అనుకూలంగా ఉన్నది. మాకు రేవంత్ అన్న అనుకూలంగా ఉన్నాడు, దానికి మేము సంతోషపడుతున్నాము. గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా పాలన అందించిండో రైతులకు ఈరోజు ఆ విధంగానే అందుతుంది. మాది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కూడా పూర్తయింటే ఈరోజు మా వికారాబాద్ జిల్లా సస్యశ్యామల అయిపోతుండే. దాన్ని వ్యతిరేకత ఇచ్చారు, దాన్ని కానియలేడు. ఎన్నో బాధల్లో చెప్పుకునే రైతులే కానీ కొంతవరకు అయితే మాకు రేవంత్ అన్న న్యాయం చేస్తున్నాడు, దానికి మాకు సంతోషం ఉంది. ధన్యవాదాలు.